శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. మన ప్రపంచంలో చాలా పురాతనమైన శివాలయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే మంగన్పూడి బీచ్ దగ్గరలో ఉన్న శ్రీ దత్తరామేశ్వర తీర్థక్షేత్రము. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ శివాలయ లోపల 12 తీర్థ బావులు ఉంటాయట. అవి ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఈ దేవాలయ ప్రత్యేకతలు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇదే వచ్చేసి ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ పచ్చని చెట్ల మధ్యలో నుండి అయితే మనం లోపలికి వెళ్తాము. మనం లోపలికి వెళ్ళగానే మనకి మొదట్లోనే ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని దేవాలయం లోపలికి అయితే వెళ్తుంటారు. ఏ టెంపుల్ అయినా మనకు ధ్వజస్తంభం ముందుగానే ఉంటుంది. సో ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేవాలయంలో ఓన్లీ శివాలయమే కాకుండా అమ్మవారి దేవాలయం, వినాయకుడు, ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఈ దత్తరామేశ్వర తీర్థక్షేత్రాన్ని సెకండ్ రామేశ్వరంగా కూడా పిలుస్తారట. అంతేకాకుండా ఈ దేవాలయ ప్రత్యేకత ఇక్కడ ఉన్న పూజారుల నుండి కూడా నేను తెలుసుకున్నాను. అది కూడా చూడండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం. మంగినపూడి దత్తరామేశ్వర తీర్థక్షేత్రం అంటారు. ఇది ప్రాగ్ సముద్ర తీరంలో ఉన్న క్షేత్రం. ఈ క్షేత్రంలో శివాలయం, దత్తాత్రేయ స్వామి గుడి, అట్లాగే 12 నూతులు ఉంటాయి. ఈ 12 నూతులు 12 తీర్థాలు. రామేశ్వరంలాగా సెకండ్ రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ప్రతి పౌర్ణమికి విశేషంగా భక్తులు వచ్చి స్నానం చేసి, ఈ 12 నూతుల్లో స్నానం చేసి శరీరంలో ఉండే రుగ్మతులు అవి పోతాయని స్వామీజీ వారు చెప్పారు. అదేవిధంగా భక్తులు వచ్చి స్నానం ఆచరించి తమ మనోభీష్టాలను అర్థించుకొని వెళ్తూ ఉంటారు. చాలా పురాతనమైన దేవాలయం. తర్వాత స్వామీజీ వారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామి టెంపుల్ మందిరం నిర్మాణం జరిగింది. అట్లాగే నవగ్రహ దేవాలయం ఉంది. ఇక్కడ నవగ్రహాల్లో విశేషత ఏంటంటే, ఏ గ్రహానికి ఆ గ్రహం తిరగవచ్చు. మనం మామూలుగా అయితే ఒకటే పీఠంలో ఉంటాయి. ఇక్కడ ఎవరి పీఠము వాళ్ళది. నవగ్రహాలది 9 పీఠాలు ఉంటాయి. ఏ గ్రహానికి కావాలంటే ఆ గ్రహం తిరగవచ్చు. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న దత్తపీఠం, దత్తరామేశ్వర తీర్థక్షేత్రం. ఇక్కడ నిత్య అన్నదానం ఉంది, గోసేవ ఉంది, అలాగే బాలల క్రీడా కేంద్రం ఉంది, గోశాల ఎక్కడా లేని విధంగా గోవర్ధనగిరితో సహా కూడుకున్న గోశాల కూడా నిర్మాణం జరిగింది. వసతి గృహాలు కూడా నిర్మాణం ఉన్నాయి. నేను ఏదైతే చెప్పాను, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే 12 తీర్థబావులు ఒకే దగ్గర దర్శించుకోవచ్చు అని చెప్పాను కదా. అది లోపలికి వెళ్తే మనం చూడొచ్చు. మనం వెళ్ళి చూద్దాం రండి. అండ్ లోపలికి రాగానే మనకి ఇక్కడ 12 బావులు అయితే కనిపిస్తాయి. ఈ 12 బావుల ప్రత్యేకత ఏంటంటే, ఒక్కొక్క బావి నీళ్లు ఒక్కో రకమైన టేస్ట్ ఉంటాయట. ఔదుంబర తీర్థం, అమలక తీర్థం, నిర్వింధ్య తీర్థం, పద్మతీర్థం, సర్వతీర్థం, ఉన్మోచన తీర్థం, పంపతీర్థం, మాతా జయలక్ష్మి తీర్థం, నరహరి తీర్థం, గణపతి సచ్చిదానంద తీర్థం, దత్త తీర్థం, అనాగు తీర్థం,
అండ్ ఈ బావుల దగ్గరనే మనకి పరమశివుడు, వినాయకుడు, శివలింగము ఇలా విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అండ్ దాని పక్కనే మనకి పంచముఖ హనుమాన్ పెద్ద విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ విగ్రహాలు చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడికి వస్తున్న భక్తులు ఈ 12 బావుల నీటితోటే స్నానం చేసి పోతారట. ఈ దేవాలయం లోపలనే మనకి శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడో విగ్రహాల రూపంలో కూడా కనిపిస్తాయి. అండ్ దాని కిందనే ఒక గోశాల కూడా కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా దాని పక్కనే శ్రీకృష్ణుడు కళింగ మర్దన చేసిన విగ్రహాలు కూడా ఈడ కనిపిస్తాయి మనకి. ఈ దేవాలయం లోపలికి రాగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పచ్చని చెట్ల మధ్యలో ఈ దేవాలయం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళు తప్పకుండా ఈ మంగన్పూడి బీచ్ దగ్గరలో ఉన్న దత్తరామేశ్వర శివాలయాన్ని కూడా దర్శించుకోండి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సెకండ్ రామప్పగా పిలువబడుతున్న ఈ దత్తరామేశ్వర ఆలయాన్ని మనం ఇక్కడ 12 బావులను కూడా దర్శించుకోవచ్చు. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.